కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం గ్రామానికి చెందిన సంగాడి నాగేశ్వరి 1000కి 945 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. ప్రభుత్వ కళాశాలల్లో మంచి ఫలితాలు సాధించడంలో తాళ్లరేవు జూనియర్ కళాశాల ముందు అంజలో ఉందని ప్రిన్సిపల్ కెవి సత్యనారాయణ తెలిపారు. మత్స్యకార కుటుంబానికి చెందిన నాగేశ్వరి ఈ విజయాన్ని సాధించడం పట్ల ఉపాధ్యాయులు, కుటుంబం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల మార్గదర్శకతే తన విజయానికి కారణమని తండ్రి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందిస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. బీటెక్ చేసి ఒక కాలేజ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రైవేట్ సంస్థలకి వేలు పెట్టి చదివించడం కన్నా మన పిల్లల్ని నమ్ముకుని గవర్నమెంట్ కాలేజ్ లో చేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఉపాధ్యాయులు అందరూ కూడా నాకు ఇన్ని మార్కులు రావడానికి ఎంతో కృషి చేశారు. మా ప్రిన్సిపల్ సార్ కి అలాగే ఉపాధ్యాయులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. బీటెక్ చేసి ఒక మంచి కంపెనీలో ఇంజనీర్ గా స్థిరపడాలని అనుకుంటున్నాను. నా పేరు సంగాడి శ్రీనివాస్ అండి. మాది చిన్నబుడి వెంకటయ్యపాలెం అండి. అయితే 10వ తరగతి పరీక్షల్లో మా పాప స్కూల్ సెకండ్ వచ్చిందండి. అయితే నా ఆలోచన ఏంటంటే నేను ఒక ప్రైవేట్ కాలేజీలో చదివిద్దాం, పాపనే బాగా చెప్తారని ఆలోచనతో ఉన్నాను సార్. అయితే 2 రోజులు ప్రైవేట్ కాలేజీ ఎలా ఉంటుందని చూశాను సార్. తీసుకెళ్లి జాయిన్ చేసిన తర్వాత అక్కడ చూస్తే మా పాప అన్నదండి, నాన్నగారు ఇక్కడ చూస్తే నేను చెప్పేవాళ్ళు నాకు చెప్పేలా కనపడుతున్నారు. ఇక్కడైతే నాకు చదువు రాదు, అనుభవమైన వాళ్ళు చెప్తారు, నేను అక్కడ చదువుకుంటాను అని చెప్పడం జరిగిందండి. సరేనమ్మ నీ మాట కాదన్నా అని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ లోను కూడా కాలేజీ టాపర్ అయింది. మరి ఫస్ట్ ఇయర్ లో టాపర్ అయిందండి, సెకండ్ ఇయర్ లో కూడా కాలేజీ టాపర్ అయిందండి. మరి దీనికి మరి ముఖ్య ఉద్దేశం అంటే ప్రధానంగా మరి ఉపాధ్యాయులు ఉన్న విద్యార్థులకు మరి ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా బాగా చదువు చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మరి గమనించుకుని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు మరి వెలువడినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మా కళాశాల ద్వితీయ సంవత్సరం 66